టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్కి ఈ మధ్య అస్సలు టైం బాగోలేదటండి. అటు బాలీవుడ్తో పాటు ఈ టాలీవుడ్లోనూ సినిమా డింకా కొట్టేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, సూపర్ స్టార్ మహేష్ గారితో చేసిన బ్రహ్మోత్సవం ఈ రెండు కూడా ఆశించినంత రిజల్ట్ ఇవ్వలేదు. దీంతో కొత్త ఆఫర్స్ ఏమీ రాకపోవడంతో మేకర్స్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కోసం హీరోయిన్ ఛాన్స్ ఈ అమ్మడి దగ్గరకు చేరిందని వార్తలు వస్తున్నాయి. చిరు సినిమాలో నటించేందుకు ఈమె అడిగిన రెమ్యునరేషన్ విని రామ్ చరణ్ కూడా షాక్ అయ్యాడట. చెర్రీ కాజల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, అది అందరికీ తెలుసు. ఇప్పటికే 4 సినిమాల్లో కూడా కలిసి నటించారు. ఇప్పుడు తండ్రి సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. చిరు పక్కన హీరోయిన్ గా చేయమని ఆఫర్ ఇచ్చాడట. స్వయంగా కాజల్ కి చెప్పాడట. మరి కెరియర్ కి చివరి దశలో పులి స్టాప్ పడబోతుంది అనుకునే టైంలోని ఈ ఆఫర్ వస్తే ఎవరైనా గెంతి ఎగిరేస్తారు, అవునా? కానీ కాజల్ మాత్రం 2.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. వరుసగా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ కొడుతూ సౌత్ లోని టాప్ రేంజ్ లో ఉన్న నయనతార రెమ్యునరేషన్ తో సమానం. ఇది ఏ యాంగిల్లో చూసుకున్నా కాజల్ కి ఎంత ఇచ్చి మరీ హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ లేదంటున్నారు. మరి చందమామ నిజంగా ఎంత అడిగిందో లేక ఇది కూడా పుకారేనో అన్న విషయం తెలియాలి. అయితే ఒకవేళ చిరు వంటి ఏజ్డ్ స్టార్ తో చేస్తే రానా చేస్తున్న సినిమా రిలీజ్ అయినా కూడా కుర్ర హీరోలు పిలవరేమో అనుకుంది. అయినా చేతిలో పెద్ద హీరో సినిమా కూడా లేని కాజల్ కు ఆఫర్ రావడమే చాలా పెద్ద విషయం. ఒకవేళ చిరు వంటి ఏజ్డ్ స్టార్ తో సినిమా చేస్తే రానాతో చేస్తున్న సినిమా రిలీజ్ అయినా కూడా కుర్ర హీరోలు పిలవరేమో అనుకుంది. అయినా చేతిలో ఒక పెద్ద హీరో సినిమా కూడా లేని కాజల్ కు ఈ ఆఫర్ రావడమే చాలా పెద్ద విషయం. ఇక చేస్తుందో లేదో ఆమె ఇష్టం. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.